నువ్వు తన చీరని మాత్రమే తీసుకున్నావు, తను నీ జీవితమే తీసుకుంది. నీకు శారీస్ తీసుకొస్తాను, సరేనా? పేరు చెప్పండి అయ్యా. వినయ్. అది నవీన కదూ? వాడితో నీకేంటి పని? అతన్ని ప్రేమిస్తున్నాను. ఈ క్షణం నుండి వాడిని మర్చిపో. కాదు కూడదని నువ్వు వాణ్ణి కలవాలనుకున్నావనుకో, చంపేస్తాను. నిన్ను కాదు, వాణ్ణి. మీరు కలవడం అంటూ జరిగితే చావులోనే. జాగ్రత్త. పద. నేల మీద పోయేదాన్ని నెత్తిని రాసుకోవటం అంటే ఇదే. అది ఎవరిని ప్రేమిస్తే నీకెందుకే? పెంచి పెద్ద చేసావు, చాలు. పెళ్లి కూడా చేస్తావా? చెయ్యి చెయ్యి. ఆ తేజగాడి కన్నా గొప్పడితో ఇచ్చి చేస్తా అన్నావు కదా. ఏ సీఎం కొడుకునో పిఎం కొడుకునో ఇచ్చి చెయ్యి. అనాథ పెళ్లి ఆర్భాటంగా చేశావని ఆకాశానికి ఎత్తేస్తారు. ఆపుతావా? దాని మీద ప్రేమతోనూ పెంచిన మమకారంతోనూ దానికి పెళ్లి చేస్తాననడం లేదు. ఇంతకాలం మనకు ఆయుధంలా పనికొచ్చింది. మనం చెప్పిన ప్రతి పని చేసింది. అంటే అలాంటి నమ్మకస్తురాలు మరొకటి మనకు దొరకదనుకుంటున్నావా? మన రహస్యాలన్నీ దాని దగ్గర ఉన్నాయంటున్నాను. అన్నీ తెలిసిన అది ఉంటే జీవితాంతం మన కాళ్ళ దగ్గర పడుండాలి, లేదా చచ్చిపోవాలి. పోనీ మనకింత చేసింది కదా అని దాని మీద కనికరం చూపిద్దాం అనుకుంటే పోయి అది ఆ తేజగాడిని ప్రేమించింది. తేజ ఆ కృష్ణగాడి ఫ్రెండ్. ఇది వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత మన రహస్యాలు వాడికి చెప్పదన్న గ్యారెంటీ ఏమిటి? ఇషిక కృష్ణని చీట్ చేసి పెళ్లి చేసుకుందని తెలిస్తే దాని కాపురం నిలుస్తుందా? మన పరువు మర్యాదలుంటాయా? మనం బయటుంటాం అనుకుంటున్నావా? జైలుకు పోతాం. నిజమేనాయా? అందుకే ముందే దాని చేతులు కట్టేశా, దాని ముందర కాళ్ళకి బంధం వేశా. ఇక అది చచ్చినా నేను గీసిన గీత దాటదు. ఒకవేళ దాటితే చచ్చిపోతుంది. మంగమ్మ, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఒకసారి ఇలా రండమ్మా. ఏంటి? రండమ్మాయి గారు, చెప్తాను. ఏంటి ఏంటి రండి. ఏంటి? చూడండి.
కృష్ణ గారు షాప్కి వెళ్ళి డ్రెస్సులు తెస్తానన్నారు. అప్పటిదాకా ఆయన డ్రెస్ వేసుకుంటావా? అనుమానమే లేదు, అమ్మాయి గారు ఇప్పుడు ఆ డ్రెస్ ఇప్పించేస్తారు. మొన్న నాకు చీర ఇప్పించినట్టు మా ఆయనకి ఆ ప్యాంట్ షర్ట్ ఇప్పిస్తారు. ఈ రోజు ఆయన డ్రెస్ వేసుకుంది, రేపు ఆయన్నే వల్లో వేసుకుంటుంది. వెంటనే దీనికి చీరలు కొని పెట్టకపోతే నా కాపురాన్ని కూల్చేలా ఉంది. నీకు వేరే డ్రెస్సే దొరకలేదా? నాకు ఆ చీర మాత్రమే ఉంది. ఈ అవతారం ఇప్పేసి ఆ చీరే కట్టుకొనిరా, షాపింగ్కి వెళ్దాం. వద్దండి, కృష్ణ గారు తెస్తానన్నారు. ఆయన తెచ్చే వరకు ఈ అవతారంతోనే ఉంటావా? ఎవరైనా చూస్తే నవ్విపోతారు. త్వరగా మార్చుకోనరా, నేను బయట వెయిట్ చేస్తాను. ఉం? అమ్మాయి గారు, అయ్యగారి డ్రెస్సు ఉతికి ఇస్త్రీ చేసి పెట్టేదా? వద్దు, అది వేసుకున్న డ్రెస్ మళ్ళీ ఆయన వేసుకుంటే నాకు ఎక్కడో కాలుతుంది. నాకు అదే కావాలి. ఆ డ్రెస్ తీసుకుని మీ ఆయనకిచ్చేయి. మళ్ళీ ఇంట్లో కనిపించకూడదు. అలాగేనమ్మా. వెళ్ళు. షాపింగ్ కి కాదు, సిటీ చివరికి తీసుకువెళ్లి పీక పిసికి చంపేయాలి. గుర్తు పట్టకుండా మొహాన్ని బండరైతే పచ్చడి చేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? పద రా. ఏంటి సార్, అర్జెంటుగా రమ్మన్నారు? కంగారు పడకండి, చిన్న డౌట్ వచ్చి పిలిచాను. ఈ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్న మా వాళ్ళకి ఓ లేడీ డెడ్ బాడీ కనిపించింది. గుర్తుపట్టడానికి వీల్లేనంతగా శవం మొహాన్ని బండరాయితో ఛిద్రం చేశారు. చంపి 2 రోజులు అయి ఉంటుంది. డీకంపోజింగ్ స్టేజ్లో ఉంది. ఆ శవం ఒంటి మీద ఉన్న చీర, మీరిచ్చిన ఫోటోలో మీ వదిన గారు కట్టుకున్న చీర ఒకేలా ఉన్నాయి. మీరొక్కసారి చూసి గుర్తుపడతారేమోనని. లేదు సార్, మొన్నే ఆవిడ నేను చూశాను. అలా జరిగే ఛాన్సే లేదు సార్. ఆవిడకి అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. చూస్తే అనుమానం తీరిపోతుంది కదా. టెన్షన్ పడకండి, రండి ప్లీజ్ కమ్.
కుమార్, సార్. ఆ శవాన్ని ఇటువైపు తిప్పు. సార్, ఈవిడ మా వదిన కాదు సార్. మా వదిన కాదు సార్. ఎస్ఐ గారు, ఆ బ్యాగ్ మా వదిన బ్యాగ్లా ఉంది. ఒకసారి ఇటు చూపిస్తారా? ఒకసారి ఆ బ్యాగ్ ఇవ్వు. ఎస్ఐ గారు, ఈ బ్యాగ్ మా వదిందే సార్. అవునా? నాకు బాగా గుర్తుంది. మా అన్నయ్య ఫోటో కూడా ఈ బ్యాగ్లో ఉంది. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ బ్యాగ్ మా వదిందే సార్. మా వదిన బ్యాగ్ ఈవిడ దగ్గరికి ఎలా వచ్చి ఉంటుంది సార్? మేబీ తను దొంగ అయి ఉండొచ్చు. మీ వదిన గారి దగ్గర కొట్టేసి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఎనీవే, ఈ శవం ఎవరిదో తెలిస్తే ఈ చిక్కుముడి వీడుతుంది. త్వరగా ఎంక్వైరీ చేయించండి సార్. మా వదిన ఎలా ఉందని భయంగా ఉంది. ఓకే, వెంటనే న్యూస్ ఛానల్కి మెసేజ్ ఇచ్చి ఇమీడియట్గా ఈ 7 న్యూస్ టెలికాస్ట్ అయ్యేలా చేస్తాను. డోంట్ వర్రీ. అన్నయ్య, వదిన క్షేమంగానే ఉంది కదా? తనకేం కాలేదు కదా? ఏం చేస్తున్నావు? బట్టలు సర్దుకుంటున్నావేంటి? అంటే మేడం, పెళ్లి పనుల కోసం హాస్టల్ నుంచి వచ్చాను కదా, పనులు అయిపోయాయి. అందుకని మళ్ళీ హాస్టల్కి. అంటే హాస్టల్కి వెళ్ళిపోయి అట్నుంచటే బాయ్ ఫ్రెండ్తో బిచానా ఎత్తేద్దాం అనుకుంటున్నావా? చెప్పు, ఆ తేజగాడితో లేచిపోయే ప్రోగ్రాం ఏదైనా పెట్టుకున్నావా? అదేం లేదు మేడం,
ఈ ఇల్లు నీకు నచ్చలేదా? అది కూడా కాదు మేడం. ఇంతకు ముందు హాస్టల్లో ఉండి జాబ్కి వెళ్ళినట్టే ఇప్పుడు కూడా. ఈ మాయాదేవి మానసపుత్రికివి, నీకు జాబ్ చేయాల్సిన కర్మేంటి? ఉద్యోగము హాస్టల్ పేరుతో నా నుంచి దూరం అవుదాం అనుకుంటున్నావా? నేను నీ వయసు నుంచి వచ్చిందాన్ని. ఇషిక ప్రేమాయణం ఈ కళ్ళతో చూసిన దాన్ని. పిచ్చి పిచ్చి వేషాలేసావంటే చంపి పాతేస్తా. నీ అనాథ జీవితాన్ని ఉద్ధరించింది నిన్ను గాలి కొదిలేయడానికి కాదు. ఇక మీదట నీకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, హాస్టల్కి వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడే ఉండు. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తా. నీ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోయేలా చేస్తా. ఆ తేజగాడిని మర్చిపో. అయినా అలాంటి వాడిని చేసుకోవాల్సిన కర్మ నీకేంటి? మా ఇషిక కంటే బుద్ధి లేక ప్రేమ దోమ అంటూ జీవితం నాశనం చేసుకుంది. నువ్వు అలా చేసుకోకు. అర్థమైందా? అర్థమైందా లేదా? సూట్ కేసులో బట్టలు తీసి వార్డ్రోబ్లో సర్దుకో. ఇదంతా నీ మంచి కోసమే మంచిగా చెప్తున్నాను. చెడుగా ఆలోచించావనుకో, చెప్పాను కదా, ప్రాణాలు తీస్తా. నీతో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తా. జాగ్రత్త. ఆ తేజగాడిని మర్చిపో. చెడుగా ఆలోచించావనుకో, ప్రాణాలు తీస్తాను. నీతో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను. ఏంటి లిఫ్ట్ చేయట్లేదు? బిజీగా ఉందా?
తేజ